మేడారం తల్లికి ఎన్నో చరిత్ర, ఆ చరిత్రలో ఎన్నో కథల వెనకాల ఎన్నో గాథలు కూడా ఉన్నాయి. అయితే అన్ని గాథల్లో ఒక చరిత్రకు ఒక ఆనవాళ్ళు ఉంటుంది. ఆ ఆనవాళ్ళకి ఒక ప్రతిరూపంగా ఒక సాక్షులు ఉంటారు. ఆ సాక్షులే ప్రధానంగా మొక్క సమ్మయ్య కుటుంబీకులు. మొక్క సమ్మయ్య అనే వ్యక్తి ఆ గ్రామానికే కాదు, మేడారం జాతర ప్రఖ్యాతికి కూడా ఒక కారణం ఉంది అనేది అది కుటుంబ సభ్యులు చెప్తున్నారు. తన కూతురు మనతో ఉంది. అసలు మొక్క సమ్మయ్యకు, మేడారం జాతరకు, నార్లాపూర్కు సంబంధం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మొక్క సమ్మయ్య మీ నాన్న మేడారంకు, అట్లేగా మీ నాన్న వాళ్ళ కొడుకులు కానీ తమ్ముళ్ళు కానీ వాళ్ళు మేడారంకి ఎలాంటి సేవలు చేశారు? ఇప్పుడు జాతర ఇంత వైభవం వస్తుంది, అప్పట్లో ఎలా జరిగేది? అప్పట్లో తక్కువనే. ఎవరు మొక్క సమ్మయ్య ఎవరు? మా నాన్న అప్పుడు చేసినప్పుడు గింతగనం జరగలేదు. మొత్తం సంతం చేసుకొచ్చిండు ఇక వాళ్ళని పట్టుకొని, పూజార్లా పట్టుకొని. ఇక తర్వాత మా అన్న పటేల్కి ఎక్కిండు. పటేల్, పోలీస్ పటేల్, మాల్ పటేల్ మా అన్న. మేడారం ఈ చుట్టూ పల్లెలు, కన్యపల్లి, ఊరట్నం. ఏం పేరు మీ మొక్క రాజయ్య. పోలీస్ పటేల్ ఆయన జరిపించిండు. ఎట్లా వెళ్ళారు చిలకల గుట్ట మీదకి? ఎట్లా వెళ్ళేవారు మీ నాన్నతో పాటు? మీరు కూడా వెళ్ళేవారా? నేను కూడా పోయేది మా నాన్నతో. ఎట్లా పోయేది? డోలీల సప్పులతో అడ్డెలా తీసుకొని పోలీసు వాళ్ళు 4-5 అప్పుడు బాగా లేకుండే, ఓ 10 మంది దాకా పోలీసు వాళ్ళు. మా పాలైన కూడా పోలీస్ పటేల్ ఆయన ఒక తుపాకి ఉండే, ఆయనే పేల్చేది ఆ కాలంలో. మొక్కలచ్చాం, ఆయన పేరు మొక్కలచ్చాం. స్టార్ట్ చేసిండు. అప్పుడు పేరుసుడు మొక్కలచ్చామే. ఇప్పుడు పోలీసు వాళ్ళు కానీ దేవుడు వస్తా అంటే గలగలగల దిగత్తా అంటే తుపాకి వేల్చేది. మా అన్నే ఆయన, మా పెద్దనైన కొడుకు. మా నాన్న సావుకార్యత్వం పెట్టి చేసేది, ఆయన పోలీస్ పటేల్. మళ్ళీ తర్వాత అతను మా అన్నకి ఇచ్చిండు, మొక్క రాజయ్య. మా అతన్లే మళ్ళీ ఈ సమ్మక్క అతన్లు జరుపుకుంటూ రాగా మళ్ళీ ఈ పూజారులో పట్టుకపోయి గోదావరి గనిలా మా తమ్ముడు మొక్క చిన్న రాజయ్య ఇప్పుడు ఆయన అక్కడ జరిపిస్తాడు. సో ఇప్పుడు మేడారం జాతరకు బయ్యక్కపేటకు ఏంటి సంబంధం? మేడారం జాతరకు బైకపేటకు అంటే గిట్లనే తల్లి నేను ఉండా అన్నది ఇక్కడికి వచ్చింది. బైకపేట వాళ్ళు మేము ఒక్కటే, వాళ్ళకు మాకు పాలెళ్ళము, వాళ్ళకు మేము పోతాం, మాకు వాళ్ళు వస్తారు. వాళ్ళకు ఆ తల్లి అక్కడ ఓర్చుకోలేక చిలకల గుట్టకు వచ్చింది. ఎందుకు ఓర్చుకోలేదట? చెత్త చేమ ఓసుడు, సప్పుడు, రోళ్ళు, రోకన్లు దంచుడు అట్లా అయిందట. అట్లా అయినా ఓర్చుకోలేక తల్లి చిలకల గట్టకు వచ్చింది. అప్పుడు మా నాన్న చిలకల గట్టక బైకపేటలు ఉన్నప్పుడు సందపరమయ్య చేసిండు. మా పెద్దనాయన చిలకల గట్టకు వచ్చినాక మా నాన్న చేసిండు. మా అన్నీ అతన్లు తిరుక్కుంటూ వస్తానే. సో చంద్రబాబు నాయుడు హయాంలో కూడా కొంత సంఘటన జరిగింది అనేది కూడా తెలిసింది. ఏంటి ఆ సంఘటన అసలు? చంద్రనాయుడు బాబు పుకిలింగులతోని ఇది కట్టించిండు కదా, బిర్జి కట్టియంగా పుకిలింగులతోని దేవతలు వెళ్ళినాయి. అందులో సమ్మ సార్ల వాళ్ళు యుద్ధాలు చేసినప్పుడు కాకతీయ రాజులతోని యుద్ధాలు చేసినప్పుడు వాళ్ళు శిలాలయ్యి అందులో పడ్డారు నీళ్ళల్లో. అప్పుడు సమ్మవ్వ తల్లి ఏం చేసింది, మేడారం మీద నా రక్తం పడద్దు అని ఆమె నడుంకు కొంగు కట్టుకొని చిలకల గట్టుకు పోయింది. చిలకల గట్టుకు పోయి ఇక నేను తీర్థం సాగితే చూడు ప్రజలతోని మమ్మతో యుద్ధం చేసిండ్రు కాకతీయ రాజులు, నా బిడ్డల నా కొడుకుల చంపిన్లని ఆమె అప్పుడు షరతు కట్టింది కాకతీయ రాజులతోని. చిలకల గట్టుకు పోయి ఇక ఆమె అప్పుడు చూసుకున్నది. ఇక మేడారం ద్వారా తవ్వకాలు జరిగినప్పుడు ఏమేమి లభ్యమయ్యాయి మీరు చూసారా? ఇక మేము ఈ పుకిలింకులు తవ్వినప్పుడు వెళ్ళినప్పుడు మేము జనాలు నార్లపురం నుంచి వచ్చి చూసినాం. ఇంత చిన్న ఇగ్నాలు అవి కొంటపోయి ఆడ గద్దెల కాడ పెట్టి ఓంగాల్సిండ్లు, అన్ని ప్రతిష్ట చేసిండ్లు. తర్వాత ఎవరు పడతారు ఇంత మంత్రశక్తి ఉన్నోళ్ళు ఆ ఇగ్నాలు పట్టుకపోయి ఊరికొక్కడు పట్టుకపోయి జాతరలు సాగించుకుంటారు. అంటే విగ్రహాలు ఉండేవి, సమ్మక్క విగ్రహం, సారమ్మ విగ్రహాలు ఉండేవి. తర్వాత వాటిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు అనుకోవచ్చు? వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయిందో ఇక దొరకలే. వీళ్ళని కలుసుకునేది, వీళ్ళని కట్టుకునేది ఒకళ్ళని. వాళ్ళు ఇంత మంత్రశక్తి ఉన్నోళ్ళే పట్టుకొని పోయేది. ఎంత ఎత్తు ఉంటాయి? ఏ రూపకంలో ఉండేది? ఇక నల్ల శిలాల లెక్కనే ఉండేది. పసుపు కుంకుమలతోనే వెళ్ళినాయి. మంచిగా ఇంత ఎత్తి వెళ్ళినాయి. మంచిగా ఓంగాల్సిండ్రు, ఆ యజ్ఞాలకు ప్రతిష్ట చేసిండ్రు. సిద్ధమైన వాళ్ళు మీరు, మా అన్న ఆడవాళ్ళు, మా వదినే వాళ్ళు సిద్ధమైన వాళ్ళు, బైకపేట వాళ్ళు అందరు కూర్చున్నారు అన్నట్టు ఓం మీద. మొక్క రాజయ్య పటేల్ ఆయన జరిపించిండు, అన్ని కార్యక్రమాలు అన్నీ జరిపించిండు ఓం మీద. మరి గుడి లేదు, గుడిలో దీపం లేదు, గుడి రూపం లేదు, విగ్రహం లేదని చెప్తున్నారు. విగ్రహాలు ఉన్నాయి కదా, వాటిని ఎవరు పట్టించుకోలేదా? ఇక పట్టించుకున్నారు, ప్రతిష్ట చేసిండ్రు. గిట్లనే దొంగతనాలు ఎత్తుకపోయారు. కానీ గుడి ఉన్నది అక్కడ వెనుక సార్లమ్మ గుడి ఉన్నది కదా, ఉన్నది. కానీ గుళ్ళే వాళ్ళు దేవతలు ఇట్లా నిరసుడు అన్నది లేదు. ఆమె ప్రతిరూపకారం ఇక గుట్టలనే, ఆమె చూపు జనాల మీదనే
ఆమె రూపు జనాల మీదనే, ఆమె కథ జనాల మీదనే. సీమ గుట్టది, పాము గర్వది, పులి రాదు, అవన్న ఎయ్యి గంటల తల్లి ఆమె. నేను నేను చెయ్యను. నిన్న వేయింది సాయంత్రం ఉండదు. బుధవారం తల్లి బిడ్డ వచ్చింది, గురువారం నాడు తల్లి వచ్చింది, శుక్రవారం ఉన్నది, నిన్న శనివారం సాయంత్రం పోయింది. అయితే మాఘశుద్ధ పౌర్ణమి గురువారం రోజు అమ్మవారికి గద్దె చిలకల గుట్ట నుంచి తీసుకొస్తారు. ఆ రోజే స్వామివారితో వివాహం జరిపిస్తారు, అయిపోతుంది. కానీ ఈసారి మాత్రం మాఘశుద్ధ పౌర్ణమి ఈ రోజు వచ్చింది, బుధవారం ఒక రోజు వచ్చింది. రెండు తేడా వచ్చినాయి, రోజులు తేడా ఉన్నాయి, తిథులు తేడా ఉన్నాయి. ఇది అమ్మవారు శాంతిస్తుంది. దీన్ని ఎట్లా చూడవచ్చు? శాంతిస్తుంది అంటే ఆమె శ్రేష్టంగా గురువారం బుధవారం నాడు ఆమె రూపకారం మొత్తం ఆమె రూపమే. బుధవారం నాడు బిడ్డ పుట్టింది, గురువారం నాడు తల్లి పుట్టింది. అందుకనే అందుకనే తల్లి కన్నా మొదగాలు నేనే వస్తానని బిడ్డ వస్తుంది కన్యపల్లి నుంచి. మరి మాఘశుద్ధ పౌర్ణమి మాఘశుద్ధ పౌర్ణమి ఓసారి వెనక రావచ్చు, ఓసారి ముందు రావచ్చు, తప్పులేదు. దొడ్ల నుంచి గోవిందరాజు వస్తాడు, సారలమ్మ భర్త. దుబ్బగూడెం నుంచి పౌడీదేరాజు వస్తాడు. వచ్చినాకనే ఇక వీళ్ళు కోయ దొరలు వివాహం చేసి వాళ్ళ ఎవల గద్దెల మీద వాళ్ళని ఉంచి వాళ్ళు చేసేటివి చేస్తారు. ఇక వాళ్ళు అప్పుడు ప్రతిష్ట చేసినాకనే అప్పుడు ఇక జనాలు వస్తారు. ఇంత జనాలను కాపాడుతుంది సీమ గుట్టకుంట తల్లి. ఎన్ని రూపాలు ఉన్నాయి, ఎన్ని రూపకారాలు ఉన్నాయి. సో అమ్మ, మీరు మీ చిన్నతనంలో చూసిన జాతరకి ఇప్పుడు జరుగుతున్న జాతరకి అసలు తేడా ఏముంది? ఏం తేడా? 70% ఎక్కువ పెరిగిపోయింది. మా చిన్నతనాన నడిచచ్చిరు, నడిచిపోయారు. ఎడ్లు, బండ్లు, కచ్చలాలు, పొయ్యిలు పెట్టుకుండు, అండుకునుడు, మూగల సప్పుడు, గజ్జల సప్పుడు, గల్లు గల్లు బండ్లలో కూర్చుండు, అచ్చుడు పోవుడు. అప్పుడు ఆగమ్మతే. ఇప్పుడు బుర్రు బుర్రు బస్సులు, కార్లు, బండ్లు ఇవి అయిపోయినాయి. అట్లా తల్లి అప్పుడు తల్లి ఎవరికన్నా అత్తే నా ఈ బండ్లు, నా ఎడ్లు, నా ఈ బాటలు, నా ఎర్ర దుబ్బ, నా నల్ల దుబ్బనని ఇట్లా చదివేది. ఇప్పుడు నా ఈ బుర్రు బుర్రు బస్సులు వస్తానే అని చదువుతారు దేవుడు వచ్చిన వాళ్ళు. నా బస్సులు వస్తానే, నా కార్లు వస్తానే, నా బండ్లు వస్తానే, నా సంబరం, నా సంతోషం చూడండి. జనులారా మీరు ఎట్లా వస్తారో అట్లా మీ ఇళ్ళల్లో చేరుపుతానే అని ఒప్పుకున్నది. మీ చిన్నతనంలో సమ్మక్కను తీసుకొచ్చేందుకు ఎంతమంది వెళ్ళేవారు, ఎంతమంది కిందనే ఉండేవారు, ఎంతమంది పైకి వెళ్ళేవారు? అమ్మవారు మీ దగ్గరికి వచ్చిందని మీకు ఎట్లా ఆనవాళ్ళు వచ్చేది? ఎట్లా ఆనవాళ్ళు వచ్చేదంటే ఓ 10 మంది దాకా కిందనే ఉండేది. డోలీలు వాళ్ళు ఉండేది, జలకమడ్డి ఉండేది. ఒక్క కోయ దూర ఒక్కడు పోయేది. ఒక్కడు పోతాడని ఒక్కడు అనుకుతాడో జనుకుతాడో ఆ తల్లి దగ్గర, కానీ ఇంకొక దూర పోయి ఒక కడ కూర్చునేది. ఆ దూర లోపలికి పోయేది. లోపలికి పోతే ఇక ఆ తల్లి ఇక ఆయన అలిగేదట, గులిగేదట, కోపగించేది, అది చేసి ఇది చేసి. మేనమామలు వచ్చిండ్లని ఎవరైనా తల పోసుకుంటాను, నగలు పెట్టుకుంటాను, పట్టచీర కట్టుకుంటాను, అన్నీ పెట్టుకొని చేసి ఆయనతో తీసుకొని కుంకుమ బడ వచ్చి ఇలా చేరేదట. అది పట్టుకొని దిగంగానే గల్లు 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 దిగంగానే జలక వేసిన వాళ్ళే కొద్దిగా శాంతికి అయ్యేది. అప్పుడు తీసుకొని సప్పులతో గద్దెకి తీసుకొచ్చేది. ఇవన్నీ జరగడం మీకు గుర్తుందా? అప్పుడు గుర్తున్నది. నా చిన్నతనం నుంచి మా నాన్న చేసిండు, నాకు గుర్తు. మా నాన్నతోను నేను పోయేది. మా నాన్న చేసినాక తర్వాత ఇక మా అన్న పోలీస్ పటేల్ చేసిండు, మాల్ పటేల్ చేసిండు, ఈ చుట్టుపల్లెలన్నీ అయినా పోయేది. అదే గద్దెల మీద ఎలా ప్రతిష్ట చేసేది అప్పుడు మీరు? అప్పట్లో ఎట్లా చేసేది? అట్లా సప్పులతోని వాళ్ళ అరంబరంతోని వాళ్ళకు దేవుడు ఉండేది కదా. దేవుడు వచ్చి దేవుళ్ళతోనే ఆయన వాళ్ళ అరంబరంతోని ఆమె సంబరంతోని ఆమె ప్రతిష్టతోని అట్లా ఎక్కేది గద్దె. ఎక్కినాక తల్లి బిడ్డ దగ్గర పోయేది, బిడ్డ తల్లి దగ్గరకు వచ్చేది. వాళ్ళది మహిమ మనకు తెలియనియరు. మనం మహిమ తెలియాలి అని మనం చెట్లెక్కి గుట్టలెక్కి ఒక కాలంలో చూస్తే పోలీసు వాళ్ళే చచ్చిపోయారు. మనం చూస్తామని పోవద్దు. ఆ చిలకల గుట్టలు ఉన్నది పోదాము చూద్దామని అనద్దు. ఆమెను చూద్దామని కూడా అనద్దు. గద్దెల పేరు మీద కొన్ని ఏండ్లు మా మొక్క సమ్మయ్య అనే ఉండే. మా నాన్న జరిపించిన మొక్క సమ్మయ్య అని నా గుర్తుకు కాసులు నారాయణ అకీల్ను గొల్లైన ఆయనని పెట్టి మా నాన్న కొట్లాడి గవర్నమెంట్లో పెడితే ఇసాలు పుట్టించిండు కానీ మా నాన్న ఇస పుట్టించుకోలే. మనకి సమ్మక్క సొమ్ము నాకెందుకని. సో ఇప్పుడు మొత్తంగా మేడారం జాతర మార్పుపై మీ అభిప్రాయం ఏమున్నది? జనాలు 10 నుంచి 50 నుంచి కోటిన్నర 2 కోట్లకు కూడా వెళ్తున్నారు. సో మీ హయాంలో కూడా ఇప్పటికి జరుగుతున్న మారిన తరుణానికి ఎట్లా చెప్తారు మీరు? ఎట్లా చెప్పాలంటే అప్పటికి ఇంత జరగలే. మంచిగా శాంతంగా మెల్లగా జరిగింది. అందరు జనులు చూసిండ్రు, జనులు ఎంట పోయేది, వచ్చేది, చేసేది. ఇప్పుడు 10 కోట్ల అంతా అయింది. ఏం చెప్పగలుగుతాం? ఆ తల్లిది మహిమ, ఆ తల్లిది చూపు. ఎక్కడెక్కడ జనాలు హైదరాబాద్ ఢిల్లీ నుంచి కూడా వస్తారు. ఇప్పుడు ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు లేరా? అట్లా కూడా ఉన్నారు. పేరమ్మా? నా పేరు మా అమ్మ వాళ్ళ ఇంటికాడ చిన్నక్క. నేను అందరికన్నా చిన్నదాన్ని చిన్నక్క. నా వెనక మా తమ్ముడు, మా అత్తగారు యశోద.
ఇప్పుడు మా తమ్ముడు కూడా గోదావరిగంలో జరిపిస్తాడు. ఇది ఎడ్ల బండి నుంచి హెలికాప్టర్ వరకు అమ్మవారి ప్రాచుర్యం పెరుగుకుంటూ వచ్చింది. ఆమె మహిమలు ఇక్కడ కాదు అక్కడ కాదు ప్రపంచమంతా కూడా వ్యాపిస్తున్నాయి. అమ్మ అంటేనే చల్లని తల్లి. చల్లని తల్లి వెనకాల ఎన్నో కథలు ఉన్నాయి. ఆ కథలకు ప్రతి ఒక్క చరిత్ర ఉంది అనేది మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఈ అక్క చెప్తున్నటువంటి అంశం అయితే మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా చిన్నక్క చెప్పిన ఈ గాథ, ఈ బాధ, ఈ వ్యధ అంతా ఇప్పటిది అప్పటిది కాదు. దాదాపుగా 70 ఏళ్ళ అంటే 70 సంవత్సరాల కిందిదని కూడా మనకు అర్థమవుతుంది. దీని పరిస్థితి చూసుకుంటే మొత్తంగా మేడారం మహాజాతర అయితే అంగరంగ వైభవంగా ముగిసింది. దానికి సంబంధించిన అంశంలో జాతర ప్రఖ్యాతి కూడా పెరిగిపోతుంది అనేది మాత్రం ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అభిప్రాయం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే మేడారంలో ఉందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్.